హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తుమ్మాలమ్మ క్లాసెస్. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో మనం 10th ఇంగ్లీష్ మోడల్ టెస్ట్ పేపర్ 2020-2021 సెక్షన్ బి గ్రామర్ అండ్ వొకాబులరీ గురించి నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ కనుక చూసినట్లయితే కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూ. ఇక్కడ మనకి 2 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఆ 2 సెంటెన్సెస్ని హూ అనే వర్డ్తో మనం కంబైన్ చేయవలసి ఉంటుంది. సో ఈ క్వశ్చన్ మనకి 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ కనుక చూసినట్లయితే నౌన్ తర్వాత మనం హూను ఉపయోగించవలసి ఉంటుంది. నిక్ హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ని మనం ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయవలసి ఉంటుంది. ఇది మనకి 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్. ఇక్కడ ద క్యాన్ ఆఫ్ వైన్ అనేది మనకి ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. సో ఆబ్జెక్ట్ అనేది మనకి సబ్జెక్ట్ అవుతుంది. ద క్యాన్ ఆఫ్ వైన్ గివెన్ టు హిమ్ by me. The can of wine. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన వర్బ్కి మనం V3 ఫామ్ రాయవలసి ఉంటుంది. గివెన్ తర్వాత టు ఉపయోగించవలసి ఉంటుంది. గివెన్ టు, ఇక్కడ మనకి హిమ్ ఇవ్వడం జరిగింది. సో గివెన్ టు హిమ్. తర్వాత బై అనే ప్రిపోజిషన్ మనం ఉపయోగించవలసి ఉంటుంది. బై. నెక్స్ట్ ఐ మనకి ఏ విధంగా చేంజ్ అవుతుందంటే మీ కింద చేంజ్ అవుతుంది. నెక్స్ట్ దీనికి మరొక ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇక్కడ హిమ్ మనకి హీ కింద చేంజ్ అవుతుంది. ఓకే, ఇచ్చిన సెంటెన్స్ మనకి పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హీ వాజ్. నెక్స్ట్ ఇక్కడ గేవ్కి V3 ఫామ్ గివెన్. ద క్యాన్ ఆఫ్ వైన్. ద క్యాన్ ఆఫ్ వైన్ తర్వాత మనం బై అనే ప్రిపోజిషన్ ఉపయోగించవలసి ఉంటుంది. నెక్స్ట్ ఐ అనేది మనకి మీ కింద చేంజ్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ యాజ్. ఇక్కడ మనకి 2 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. వాటిని మనం యాజ్తో కంబైన్ చేయవలసి ఉంటుంది. ఇది మనకి 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఐ ఆమ్ టయర్డ్, ఐ వాంట్ టు స్లీప్. ఇక్కడ ఆన్సర్ కనుక చూసినట్లయితే యాజ్ ఐ ఆమ్ టయర్డ్, ఐ వాంట్ టు స్లీప్. నెక్స్ట్ చూసినట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్. ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దానికి 1 మార్క్ ఇవ్వడం జరిగింది. రాజు ఈజ్ అన్ఎకస్టమ్డ్. ఇక్కడ మనకి 3 ప్రిపోజిషన్స్ ఇవ్వడం జరిగింది. ఫర్, టు, ఇన్. సో వీటిలో మనం కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అన్ఎకస్టమ్డ్ తర్వాత మనం డూ ఉపయోగించవలసి ఉంటుంది. అన్ఎకస్టమ్డ్ టు హీట్. నెక్స్ట్ కనుక చూసినట్లయితే విక్టోరియా డ్రెస్డ్ డాష్. 3 ఆప్షన్స్ వచ్చి మనకి అలాంగ్ విత్, అకార్డింగ్ టు, ఇన్స్టెడ్ ఆఫ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి అకార్డింగ్ టు హెర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ఇక్కడ మనకి 2 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. సో వీటికి మనం కరెక్ట్ వర్బ్ ఫార్మ్స్ ఉపయోగించవలసి ఉంటుంది. ఇది ఒక్కొక్కటి వచ్చి ఒక్కొక్క మార్క్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఐ డాష్ వర్బ్ ఫామ్ వచ్చి సి మై టీచర్ ఎస్టర్డే. సో ఇచ్చిన సెంటెన్స్ మనకి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. అంటే నేను నా టీచర్ని నిన్ను చూశాను అని అర్థం అనమాట. అంటే పని పూర్తయిపోయిందనమాట. అంటే ఒక పని పూర్తయినప్పుడు, యాక్షన్ కంప్లీట్ అయినప్పుడు మనం దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్లూ వర్డ్ వచ్చి ఎస్టర్డే. నిన్న నేను నా టీచర్ని చూశాను. మనకి సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ V2. అంటే సికి మనకి V2 ఫామ్ ఏంటనమాట, సి V1 సా V2. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి సా. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఆఫ్టర్ ఐ డాష్ ఫినిష్ అనేది మనకి వర్బ్ ఫామ్. మై హోంవర్క్ ఐ వెంట్ టు బెడ్. ఇది మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఇక్కడ ఒక టెన్స్ వచ్చి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది, మరొక టెన్స్ వచ్చి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే మనకి హ్యాడ్ ప్లస్ V3. సో ఇక్కడ మనం ఆఫ్టర్ తర్వాత హ్యాడ్ ప్లస్ V3ని ఉపయోగించవలసి ఉంటుంది.
నెక్స్ట్ ఒక టెన్స్ వచ్చి మనకి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మరొక టెన్స్ వచ్చి మనకి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకి ఆన్సర్ కనుక చూసినట్లయితే హ్యాడ్ ప్లస్ నెక్స్ట్ ఫినిష్ యొక్క V3 ఫామ్ వచ్చి మనకి ఫినిష్డ్. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చి హ్యాడ్ ఫినిష్డ్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే యువర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ వేరింగ్ ఏ ఫేస్ మాస్క్ ఇన్ ద క్లాస్ రూమ్, అడ్వైజ్ హెర్ ఆర్ హిమ్ టు వేర్ ఏ ఫేస్ మాస్క్. ఇక్కడ మనం ఎదుటివారికి అడ్వైజ్ ఇవ్వాలి అనే సందర్భంలో మనం ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ అని ఉపయోగించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ టు వేర్ ఏ ఫేస్ మాస్క్ ఇన్ ద క్లాస్ రూమ్. నెక్స్ట్ కనుక చూసినట్లయితే చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ ఏ పొలైట్ రిక్వెస్ట్, యూ టు ఏ స్ట్రేంజర్ డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్. నువ్వు కొత్త వాళ్ళకి వేయకూడదు అని నువ్వు ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తావు. సో ఇక్కడ మనకు ఆన్సర్ కనుక చూసినట్లయితే ప్లీజ్ డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్. లేదా ఇంకొక ఆన్సర్ కనుక చూస్తున్నట్లయితే కుడ్ యూ ప్లీజ్ డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్. నెక్స్ట్ కనుక చూసినట్లయితే చూస్ ద రైట్ ఆన్సర్. కీప్ వైట్. కీప్ వైట్ అనేది మనకి ఆర్డర్ అవుతుంది. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్డర్. నెక్స్ట్ కనుక చూసినట్లయితే షల్ వి గో ఫర్ ఏ వాక్. ఇక్కడ మనకి ఇది సజెషన్ అవుతుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే సజెషన్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఈ పారాగ్రాఫ్ చదివి మనం సినానిమస్ని చూస్ చేయవలసి ఉంటుంది. హిస్ డిజబిలిటీ. సో ఇచ్చిన వాటిలో మనకి డిజబిలిటీకి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే డిజార్డర్. నెక్స్ట్ రేర్. రేర్కి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇన్ఫ్రీక్వెంట్. నెక్స్ట్ క్రూయల్. క్రూయల్కి కనుక మనం కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే మర్సిలెస్. నెక్స్ట్ ట్రిక్ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ప్లే. సో ఈ విధంగా మనం ఇచ్చిన వర్డ్స్లోంచి కరెక్ట్ సినానిమ్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ సెట్ ఏ సెట్ బి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన పారాగ్రాఫ్ని చదివి అక్కడ ఇచ్చిన వర్డ్స్కి మనం ఆపోజిట్ వర్డ్స్ని మ్యాచ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకి వర్డ్స్ వచ్చి ఫినిష్డ్, సంథింగ్, ఎస్లీప్, డౌన్. సో ఇక్కడ కనుక చూసినట్లయితే ఎవేక్, డ్రంకెన్, అప్, బ్రైట్, స్టార్టెడ్, నథింగ్. సో ఇక్కడ మనం ఫినిష్డ్ కనుక ఆపోజిట్ వర్డ్ చూసినట్లయితే స్టార్టెడ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 5. నెక్స్ట్ సంథింగ్. సంథింగ్ అనే దానికి కరెక్ట్ ఆప్షన్ కనుక చూసినట్లయితే నథింగ్, 6. నెక్స్ట్ ఎస్లీప్. ఎస్లీప్ అనే దానికి మనం కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే ఎవేక్. సో ఎవేక్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ డౌన్ అనే దానికి మనం కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే అప్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇచ్చిన వర్డ్స్కి మనం ఈ విధంగా ఆపోజిట్ వర్డ్స్ని మ్యాచ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి రైట్ ఫామ్స్ని రాయవలసి ఉంటుంది. ఇచ్చిన వర్డ్స్లోంచి కరెక్ట్ వర్డ్ని మనం రాయవలసి ఉంటుంది. We rested at 2 places on the way and had our tiffin but we. ఇక్కడ హార్డ్లీ, హార్డెస్ట్ అని ఇవ్వడం జరిగింది. వచ్చేసి హార్డ్లీ. ఫ్రెండ్స్ ఈ టాపిక్ కనుక ఫిల్ చేయాలంటే మనం టెక్స్ట్ బుక్ రీడింగ్ కంపల్సరీ చేసి ఉండాలి. టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయడం వల్ల మనం ఈ టాపిక్ని ఈజీగా చేయగలుగుతాం. లేదంటే మనకి కొంచెం డిఫికల్ట్ అవుతుందన్నమాట. సో టాక్డ్, ఫైనల్, ఫైనల్స్, ఫైనల్లీ 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫైనల్లీ. వి డాష్, రీచ్, రీచ్డ్, రీచింగ్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ కానీ చూసినట్లయితే రీచ్డ్. డిరాంగ్. ద బస్ ఫ్రమ్ తవాంగ్ హ్యాడ్ నాట్ ఎట్ రీచ్డ్ డిరాంగ్ అండ్ సో వీ హ్యాడ్ సమ్ టైమ్ ఇన్ హ్యాండ్. వీ ఎంటర్డ్ ఎ టీ షాప్ అండ్ సాట్ డాష్. ఫేస్, ఫేసెస్, ఫేసింగ్. ఓకే, ఫేసింగ్ ఈచ్ అదర్. ఇది మనకి హెచ్ అనమాట, ఈచ్ అదర్. సో ఈ టాపిక్ మీద మనకి గ్రిప్ రావాలంటే కంపల్సరీ టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసుకొని ఉండాలి.
నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఫిల్ ఇన్ ద ఫాలోయింగ్ స్పెల్లింగ్స్ యూజింగ్ ఈఏ, ఐఏ, ఈఐ ఆర్ ఐయు. సో ఇచ్చిన కరెక్ట్ లెటర్స్ని ఉపయోగించి మనం ఇచ్చిన వర్డ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది కరెక్ట్ స్పెల్లింగ్ ఉపయోగించి. యూ గోట్ ద రిసీట్. సో ఇక్కడ స్పెల్లింగ్ కనుక చూసినట్లయితే RECEIPT రిసీట్ ఆఫ్ ద ప్రీమియంకి ఇక్కడ కరెక్ట్గా సరిపోయేది వచ్చి ఐయు, PREMIUM. హీ పెయిడ్ దిస్ మార్నింగ్. నెక్స్ట్ కనుక చూసినట్లయితే కంప్లీట్ ద వర్డ్స్ విత్ కరెక్ట్ సఫిక్సెస్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్కి మనం కరెక్ట్ సఫిక్సెస్ని ఉపయోగించవలసి ఉంటుంది. అడ్మిరేషన్, ఇక్కడ TION, SION ఇవ్వడం జరిగింది. వీటిలో మనకి ఏది కరెక్ట్ అవుతుందో చూడ. ADMIRA TION అనేది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ విలేజర్స్ కనుక చూసినట్లయితే ERS ఇవ్వడం జరిగింది. సో వీటిలో మనకి ERS అనేది కరెక్ట్ సఫిక్స్ అవుతుందన్నమాట. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఫైండ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్. సో ఇక్కడ మనకి 4 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో ఒకటి రాంగ్ ఉంటుంది. రాంగ్ ఉన్నప్పుడు మనం కరెక్ట్ ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ 4 కరెక్ట్ ఇస్తే కనుక మనం అప్పుడు ఆల్ కరెక్ట్ అని రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాటిలో యాడ్వర్సిటీ అనేది స్పెల్లింగ్ రాంగ్ అనమాట. సో కరెక్ట్ స్పెల్లింగ్ కనుక చూసినట్లయితే ADVERSITY యాడ్వర్సిటీ. నెక్స్ట్ పర్సివరెన్స్, స్నగ్, మెలీషియస్, పెబుల్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో మనకి మెలీషియస్ అనేది కరెక్ట్ స్పెల్లింగ్ కాదు. సో కరెక్ట్ స్పెల్లింగ్ కనుక చూసినట్లయితే MALICIOUS ఇది మనకి కరెక్ట్ స్పెల్లింగ్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే రీడ్ ద ఫాలోయింగ్ డిక్షనరీ ఎంట్రీ ఆఫ్ ద వర్డ్ గివెన్ బిలో. ఇక్కడ మనకి లగ్జూరియస్ అనేది హెడ్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ ఇది మనకి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అవుతుంది. నెక్స్ట్ ADC అనేది మనకి పార్ట్ ఆఫ్ ద స్పీచ్ అవుతుంది. నెక్స్ట్ మీనింగ్ కనుక చూసినట్లయితే వెరీ కంఫర్టబుల్, కంటైనింగ్ ఎక్స్పెన్సివ్ అండ్ ఎంజాయబుల్ థింగ్స్ ఇది మనకి మీనింగ్ అవుతుంది. నెక్స్ట్ సినానిమస్ కనుక చూసినట్లయితే సంషస్ అనేది మనకి సినానిమస్ అవుతుంది. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్ కనుక చూసినట్లయితే స్పార్టాన్ అనేది మనకి ఆపోజిట్ అవుతుంది. నెక్స్ట్ యాడ్వర్బియల్ ఫామ్ కనుక చూసినట్లయితే లగ్జూరియస్లీ అనేది మనకి యాడ్వర్బియల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇచ్చిన డిక్షనరీ ఎంట్రీకి క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే వాట్ ఈస్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ద లగ్జూరియస్? వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్ లగ్జూరియస్? వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్ లగ్జూరియస్? ఇక్కడ మనం ఆన్సర్ కనుక చూసినట్లయితే ఆపోజిట్ వర్డ్ వచ్చి స్పార్టాన్. సో స్పార్టాన్ అనేది మనకి ఆపోజిట్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే రైట్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ లగ్జూరియస్. లగ్జూరియస్కి మీనింగ్ కనుక చూసినట్లయితే వెరీ కంఫర్టబుల్, కంటైనింగ్ ఎక్స్పెన్సివ్ అండ్ ఎంజాయబుల్ థింగ్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్. ఇక్కడ మనకి 8 వర్డ్స్ అయితే ఇస్తారు. వాటిని మనం ఇచ్చిన హెడ్డింగ్కి అనుగుణంగా మనం వర్డ్స్ని అరేంజ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఇచ్చిన వర్డ్స్ ఏంటి? డింగ్ డాంగ్, బై బై, చిట్ చాట్, ఢిల్లీ డాలీ, ఏ, హాహా, బూబు, టిక్ టాక్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 8 వర్డ్స్ ఇచ్చిన తర్వాత వాటిని డూప్లికేట్ వర్డ్స్, నెక్స్ట్ యాలిటరేటివ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ డూప్లికేట్ వర్డ్స్ అంటే కనుక ఒక వర్డ్ మళ్ళీ రిపీట్ అయితే కనుక వాటిని మనం డూప్లికేట్ వర్డ్స్ అంటాం. సో ఇటు చూసినట్లయితే బై బై, ఏ, బూబు, హాహా. నెక్స్ట్ ఇక్కడ యాలిటరేటివ్ వర్డ్స్ కనుక చూసినట్లయితే డింగ్ డాంగ్, ఇక్కడ DING, నెక్స్ట్ DONG. సో ఇక్కడ ఓన్లీ ఒక లెటర్ మాత్రం చేంజ్ అయింది ఫ్రెండ్స్, ఒక లెటర్ మాత్రం చేంజ్ అయింది. ఇక్కడ I, ఇక్కడ O. నెక్స్ట్ కనుక చూసినట్లయితే చిట్ చాట్, ఇక్కడ CHIT, CHAT అంటే కామన్గా CHT కామన్గా ఉన్నాయి, ఇక్కడ కూడా CHT కామన్గా ఉన్నాయి. కానీ ఇక్కడ IA ఇక్కడ మాత్రమే చేంజ్ వచ్చిందనమాట.
సో ఇలాంటి వర్డ్స్ని మనం అలిటరేటివ్ వర్డ్స్ అంటాం. నెక్స్ట్ కనుక చూసినట్లయితే డిల్లీ డాలీ, ఇది కూడా అంతే. DILLY, ఇక్కడ DALLY, ఇవి కామన్గా ఉన్నాయి ఎక్సెప్ట్ I అండ్ A. నెక్స్ట్ కనుక చూసినట్లయితే టిక్ టాక్, TICKTOCK, అంటే TCK కామన్గా ఉన్నాయి. TCK ఇటు వచ్చి ఇక్కడ I, ఇక్కడ O, ఇక్కడ చేంజ్ వచ్చిందనమాట. సో వీటిని మనం అలిటరేటివ్ వర్డ్స్ అంటాం. అంటే ఒక వర్డ్ మళ్ళీ రిపీట్ అయితే కనుక, సేమ్ వర్డ్ రిపీట్ అయితే అవి మనకి డూప్లికేట్ వర్డ్స్ అవుతాయి. అలా కాకుండా లెటర్స్ చేంజ్ అయినట్లయితే కనుక మనకి అవి అలిటరేటివ్ వర్డ్స్ అవుతాయి. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి పార్ట్ ఏలో వర్డ్స్ ఇవ్వడం జరిగింది, పార్ట్ బిలో వాటి యొక్క మీనింగ్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో వీటిని మనం పార్ట్ ఏని పార్ట్ బితో మ్యాచ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వర్డ్ కనుక చూసినట్లయితే ఫ్యాటలిస్ట్. ఇక్కడ మనకి ఫ్యాటలిస్ట్ అంటే మీనింగ్ ఏంటనమాట, ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్, అంటే తలరాతను నమ్మే వాళ్ళని మనం ఫ్యాటలిస్ట్ అని అంటాం. నెక్స్ట్ వర్డ్ కనుక చూసినట్లయితే స్పెండ్ థ్రిఫ్ట్. స్పెండ్ థ్రిఫ్ట్ యొక్క మీనింగ్ ఏంటి మనకి, వన్ హూ స్పెండ్స్ టూ మచ్, అంటే అతిగా ఖర్చు పెట్టే వాళ్ళని మనం స్పెండ్ థ్రిఫ్ట్ అని అంటాం అనమాట. నెక్స్ట్ కనుక చూసినట్లయితే థీస్ట్. థీస్ట్ అంటే మీనింగ్ ఏమిటి మనకి, వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, అంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళని మనం థీస్ట్ అని అంటాము. నెక్స్ట్ కనుక చూసినట్లయితే పాలీగ్లాట్. పాలీగ్లాట్ అనగా మనకి మీనింగ్ ఏమిటి, ఏ పర్సన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్, అంటే అత్యధిక భాషలు తెలిసిన వాళ్ళని మనం పాలీగ్లాట్ అని అంటాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.